రాధికా కిచెన్. ఈరోజు మనము మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేసే ప్రసాదం పులిహోర తయారీ విధానాన్ని చూద్దామండి. ప్రసాదం పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దేవీ నవరాత్రులు కూడా మొదలయ్యాయి కదా, రెండో రోజు ప్రసాదంగా కూడా పెట్టచ్చు. ముందుగా కుక్కర్లో 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు చొప్పున 4 కప్పులు నీళ్ళు పోసుకొని వీలైతే 1 అవర్ సోక్ చేసుకోండి. తర్వాత అన్నం వండే ముందర 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ తీసుకోవాలండి. మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 80 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు ఈజీగా వచ్చేస్తుందండి. జాలి గిన్నెలో బాగా పిసికి చేతితోటి జాలి గిన్నెలో వేసి గుజ్జుని ఫిల్టర్ చేసుకోండి. చింతపండు గుజ్జు మరీ పల్చగా వద్దండి, మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో పల్చగా చేసుకోండి. తరువాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చింతపండు గుజ్జు అనేది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఈ పులిహోరకి. తరువాత చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకున్నాక మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఈ పులిహోరకి నల్ల నువ్వులు వేసి చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయడం లేదండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి ఈ పోపును కూడా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లో చింతపండు గుజ్జు, కొద్దిగా సాల్ట్, పసుపు వేసి చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ, లేదంటే అడుగంటుతుంది, మధ్యలో కలుపుకుంటూ చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసిన ఎండుమిర్చిని వేసి పొడి చేసుకోవాలి. తరువాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ధనియాలు, మెంతులు, నువ్వులు, మిరియాలను కూడా మనం ఫ్రై చేసి ఉన్నాం కదా అండి, బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోపు అన్నం ఉడికి ఉంటుంది. దానిని ఒక ప్లేట్లో వేసుకొని 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసి పల్లీలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఈలోపు చింతపండు గుజ్జు చిక్కబడింది కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మిరపపొడి,
ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి చింతపండు గుజ్జు. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసిన మిరప పొడిని, ధనియాలు మిరియాల పొడిని, కొంచెం ఇంగువ వేసి, పోపు కూడా వేసి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది కదా అండి. ఇప్పుడు అన్నం కూడా చల్లగా అయ్యి ఉంటుంది. ఈ పేస్ట్ని ఏదైనా గ్లాస్ జార్లో పెట్టుకుంటే 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ పేస్ట్ తోటి మనం ఇప్పుడు పులిహోర కలుపుకుందాము. కొంచెం కొంచెం పులిహోర పేస్ట్ తీసుకుంటూ అన్నంలో వేసుకొని పులిహోరలాగా కలుపుకోవాలండి. చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేసే ప్రసాదం పులిహోర రెడీ అయ్యిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో